హాయ్ ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు 360. ఫ్రెండ్స్, ఈరోజు మనం బుట్టాయిగూడెం మండలంలో ఉన్న శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాం. వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఆలయం కొయిలగూడెం నుంచి 35 కిలోమీటర్లు అండ్ జంగారెడ్డిగూడెం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇప్పుడైతే రోడ్స్ వేసేసారు, కానీ ఒక 5 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్డింగ్ ఉంటుంది అంతే. ఎవరైనా చాలా ఈజీగా వెళ్ళవచ్చు. మీరు ప్రశాంతంగా ఇక్కడికి వెళ్ళి ఈ రోడ్ని చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడండి. నేను మీకు బోర్ కొట్టకుండా ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి చెప్తాను. నేను ఈ ఆలయానికి గత 20 సంవత్సరాలుగా వస్తున్నాను. ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీతో అయితే కలిసి వస్తాను. అయితే ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది ఎప్పుడంటే ఎగ్జాక్ట్గా ఇప్పటికీ 60 ఇయర్స్ బ్యాక్. కరాటం కృష్ణమూర్తి గారు అనే ఒక వ్యక్తి అడవి నుంచి కలపను తరలిస్తుండగా ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి ఎడ్ల బండి రాగానే అక్కడ నుంచి ఆ ఎడ్ల బండి కదలడానికి చాలా కష్టమైపోయిందంట. ఆయన ఎంత ప్రయత్నించినా సరే ఎడ్ల బండి అనేది ఫ్రంట్కి మూవ్ అవట్లేదు. ఇంకా చీకటి పడిపోతుందనే కారణంతో ఆ కలపను అక్కడే దింపి ఆయన ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి అతని కలలో దేవత కనిపించి, ఇక్కడ నేను కొలువై ఉన్నాను, నా అనుమతి లేకుండా ఇక్కడ నుంచి ఏది తీసుకెళ్ళలేవని అతనితో అనడంతో ఆయన మరుసటి రోజు వెళ్ళి చూడగా ఆ ప్రదేశంలో పాము పడగ ఆకారంలో గొబ్బలుగా ఉండి ఆ కిందనే దేవత ఆకారంతో కనిపించింది. అంతేకాకుండా ఇక్కడ ఏ కాలమైనా సరే నీటి దారి మాత్రం ఆగదు. సన్నగా అయినా సరే వస్తూనే ఉంటుంది. అంటే నిత్యం అభిషేకం అని అర్థం. ఇక్కడ గంగమ్మ తల్లి, నాగమ్మ తల్లి సమేతంగా గుబ్బలమంగమ్మ తల్లి వెలిసింది. అప్పటి నుంచి ఈ దేవాలయం బాగా ఫేమస్ అయింది. అండ్ ఈ మధ్యకాలంలోనే జరిగిన ఒక 20 to 25 ఇయర్స్ ఈ మధ్యలో జరిగిన సంఘటన గురించి మీరు వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎప్పటిలాగానే ఒక ఆదివారం కొంచెం దూరం నుంచి ఒక ఫ్యామిలీ 2 ఆటోలలో ఇక్కడికి వచ్చారు. దర్శనమైంది, వంట చేసుకున్నారు, నైవేద్యం ఇచ్చుకున్నారు. వాళ్ళు తినేసి బాగానే గడిపారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ సాయంత్రం 5 దాటేసరికి ఎవరు ఉండరు. ఇది దట్టమైన అరణ్య ప్రాంతం వలన పులులు ఇవన్నీ సంచరిస్తాయని, ఇంకా వేరే భయాలతో చీకటి పడేలోపే అందరూ అడవిని దాటేస్తారు. అయితే వీళ్ళు కూడా అందరిలోనే సేమ్ అన్నీ సర్దేసుకున్నారు. వీళ్ళలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప వయసు ఉయ్యాలలో ఉండే అంత వయసు. అయితే వీళ్ళ 2 ఆటోలు కదా, ఆ ఆటోలో ఉందని వీళ్ళు, ఈ ఆటోలో ఉందని వాళ్ళు అనుకుని ఈ హడావిడిలో చిట్టుకు కట్టిన పాపను ఉయ్యాలలోనే మర్చిపోయారు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కాదు. వీళ్ళు అడవి దాటంగానే చూసుకుంటే పాప లేదు. అప్పటికే చీకటి పడిపోయింది. మళ్ళీ ఏడ్చుకుంటూ చేసేది ఏం లేక కొంతమంది మగవాళ్ళు ఒక ఆటోలో తిరిగి వెనక్కి వచ్చారు చీకట్లో ఆ పాప కోసం. అడవి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ గిరిజన ప్రాంతానికి చెందిన ఒక ఆడమనిషి రూపంలో దేవత వాళ్ళకు అడ్డుపడింది. వాళ్ళతో, మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఇది సరైన సమయం కూడా కాదు, వన్యమృగాలు, రాక్షసులు సంచరించే వేళ ఇది అని అనగా వీళ్ళు జరిగిందంతా చెప్పారు. అప్పుడు ఆమె వీళ్ళ మాటలు విని, మీ పాపకు ఏం అవ్వదు, ఆ తల్లి మీ పాపను జాగ్రత్తగా చూసుకుంటుంది, మీరు తల్లిని నమ్మి వెళ్ళండి, ఉదయం వచ్చి పాపను తీసుకెళ్ళండి అని చెప్పగా వీళ్ళకి ఇంక వేరే దారి లేక వెనక్కి వచ్చేశారు. వీళ్ళు తెల్లవారే వరకు కూడా అడవి బయటనే వెయిట్ చేసి తెల్లవారిన తర్వాత అడవిలోకి తిరిగి వెళ్ళారు పాప కోసం. ఆ ఆలయం వీళ్ళు ఆ పాపని ఎక్కడైతే ఉయ్యాలలో పడుకోబెట్టారో వీళ్ళు తిరిగి వెళ్ళేసరికి కూడా అదే ఉయ్యాలలో ఉందంట. పాప ఆడుకుంటుందంట. అంతేకాకుండా ఆ పాపకు కాపలాగా ఒక పెద్ద పాము, పులి ఉన్నాయంట. వీళ్ళని చూసి ఆ పెద్ద పాము, పులి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయంట. అప్పుడు వీళ్ళు ఆ పాపని ఎత్తుకుని చూడగా పాపకి ఎటువంటి గాయాలు కూడా లేవట. అప్పటి నుంచి ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఎంతో విశ్వాసంతో చాలా దూరం నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడంటే రోడ్లు వేసేసారు, కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే అర్ధరాత్రి 12ంటికి బయలుదేరితే మాకు ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారుజామున 5 అయ్యేది. మాకు మా ఇంటి దగ్గర నుంచి ఈ టెంపుల్కి 55 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇక్కడికి ఫుల్ ఆఫ్ రోడ్డింగ్ అండ్ ఇప్పుడు ఉన్న బ్రిడ్జెస్ ఇంతకుముందు ఉండేవి కాదు. చాలా అప్ అండ్ డౌన్స్గా ఉండేవి. ఏ వెహికల్ అయినా సరే అంత ఈజీగా గమ్యానికి చేరుకునేవి కాదు. మీరు ఇప్పుడైనా సరే ఇక్కడికి రావాలంటే మీ వెహికల్స్ ఫుల్ ఆఫ్ కండిషన్లో ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. ఫ్రెండ్స్, ఒకప్పుడైతే ఎవరైనా ఇక్కడ రావాలి అనుకుంటే వాళ్ళకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ముందుగానే జాగ్రత్త పడి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అక్కడ ఏమి ఉండేవి కాదు.
కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళు ఏం లేకుండా వచ్చినా సరే వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. వాళ్ళు వండుకునే సామానం దగ్గర నుంచి టిప్ టాప్ సామియానా, కుర్చీలు, టెంట్లు, గిన్నెలు అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చెట్ల కిందే ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళకి కొన్ని షెడ్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ షెడ్లు కూడా మనం మనీ పెట్టేది డబ్బులు పెట్టి మనం బుక్ చేసుకోవాలి. రోజుకు 300 నుంచి 400 వరకు ప్రస్తుతం ఉన్నాయి. ఇవి వర్షం పడే టైంలో బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు వర్షాకాలంలో ఈ ప్రదేశానికి విజిట్ చేయాలనుకుంటే అది చాలా డేంజర్. ఎందుకంటే లాస్ట్ 7 ఇయర్స్లో మీరు న్యూస్ పేపర్లో చూసే ఉంటారు, ఇక్కడికి కొంతమంది మగవాళ్ళు, అది ఒక బ్యాచిలర్స్ బ్యాచ్, ఈ టెంపుల్కి వచ్చారు వర్షాకాలంలో. వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకున్నాక పైన నుంచి సడన్గా వరదలాగా ఈ కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ అనేవి వరదలాగా మారి సడన్గా వచ్చేసాయి. వీళ్ళలో 3 కొట్టుకుంటూ వెళ్ళిపోయారు, 2 అయితే చనిపోయారని చెప్పి అప్పుడు న్యూస్లో వేశారు. మీకు దీనికి సంబంధించిన క్లిప్ అయితే ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. చూసారు కదా, మీరు రైనీ సీజన్లో వస్తే ఇలా ఉంటుందని చెప్పను, కానీ ఇలా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక్కడ ఏదైనా జరిగినా సరే, మీకు ఒక హాస్పిటల్ అయినా సరే, ఒక బైక్ రిపేర్ షాప్ అయినా సరే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. దగ్గరలో అనేవి ఏవి ఉండవు. ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఇప్పుడైతే రోడ్లు వేసేసారు అండ్ ఇక్కడ కూడా ఒక సెల్ టవర్ అనేది వేశారు. కానీ నాకు ఇలా ఉంటే ఎందుకో నచ్చదండి. ఎందుకంటే వారు ఇలాంటి ప్రదేశాలకు వచ్చేదే ప్రపంచానికి సంబంధం లేకుండా, సెల్ ఫోన్తో సంబంధం లేకుండా ఫ్యామిలీతో గడపడానికి. అలాంటిది వీళ్ళు ఇక్కడ కూడా ఒక మొబైల్ టవర్ అనేది ఏర్పరిచారు. ఎందుకంటే అది సేఫ్టీ పర్పస్ అయి ఉంటుంది. కాకపోతే నాకు నచ్చింది అయితే అలా అండి. ఈ ప్రదేశానికి రావాలంటే ఒక అడ్వెంచర్లా ఉండేది. అంటే మొబైల్స్ లేకపోవడంతో ఉన్న సమయాన్ని కాస్త ఫ్యామిలీతోనే ఉండేవాళ్ళం. మొబైల్స్ ఉండేవి కాదు, వాళ్ళతోనే గడిపేవాళ్ళం. ఇప్పుడు ఈ మొబైల్ సిగ్నల్స్ రావడంతో చూస్తున్నారు కదా, చాలామంది ఎంత దూరం వచ్చినా సరే ఎవరి ఫోన్లతో వాళ్ళైతే ఉంటున్నారు. ఫ్రెండ్స్, చాలా వీడియోలు అయితే చూశాను. చాలామంది చెప్పింది ఏంటంటే, ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు, అభివృద్ధి సరిగ్గా కాలేదు, ఏ రాష్ట్రానికి చెందిందో తెలియక అని అన్నారు. కానీ నా అభిప్రాయం అయితే ఇప్పటి వరకు ఉన్న అభివృద్ధి అయితే చాలండి. ఎందుకంటే మనకి ఈ ఆలయానికి బైపాస్ రోడ్లు వేసేసి, సెల్ టవర్లు తెచ్చేసి, కరెంట్ ఇచ్చేసి, ఇంత హంగు ఆర్భాటాలతో ఏర్పరచడం వల్ల ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అనేది ఉండదని నా అభిప్రాయం. నా అభిప్రాయం అయితే ప్రస్తుతానికి ఉన్న అభివృద్ధి చాలండి. ఎందుకంటే ఇక్కడ రావడానికి కుదురుతుంది, వెళ్ళడానికి కుదురుతుంది.
మీరు చూస్తున్న ఈ ప్లేస్లో ఇంతకుముందు పెద్ద పెద్ద మామిడి చెట్లు అనేవి ఉండేవి. అవి చాలా పెద్దగా ఉండేవి అండ్ రోడ్డుకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉండేవి. వాటిని రామలక్ష్మణ చెట్లు అని పిలిచేవారు. ఈ చెట్లు రామాయణం సమయంలో రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన దారిలో ఒక రాత్రి ఇక్కడ బస చేశారని, అందుకే ఈ చెట్లకు రామలక్ష్మణ చెట్లు అని పేరు వచ్చాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఫ్రెండ్స్, మా ఫ్యామిలీతో మేము ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నామని చెప్పాను కదా. మా రొటీన్ ఎలా ఉండేదంటే, మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చేరుకునే వాళ్ళం. చేరుకున్న తర్వాత ఫస్ట్ ఆ వంటకు సంబంధించిన పొయ్యి అని కట్టెలని ఇవన్నీ మేము చూసుకొని ఫస్ట్ నైవేద్యం ఏర్పరచుకొని ఆ నైవేద్యం తీసుకొని దేవతకు పెట్టి మేము స్నానాలు చేసి దర్శనం చేసుకొని వచ్చి ఆ కోళ్ళు మేకలైన మొక్కలు ఉంటాయి కదండి, అవన్నీ తీర్చుకొని ఆ వంట చేసే సమయంలో లేడీస్కి హెల్ప్గా ఉండి వంట అంతా అయిపోయిన తర్వాత తినేసి, ఆడవాళ్ళు అయితే కింద షాపింగ్ ఉంది మీకు కనిపిస్తుంది కదండి, ఈ షాపింగ్ చేయడానికి అయితే తిరుగుతారు. మగవాళ్ళు అయితే కొంచెం అడ్వెంచర్ చేయాలి, ట్రెక్కింగ్ అనుకున్న వాళ్ళు, నేను చెప్పాను కదా ఆ వాటర్ ఫాల్ని చేజ్ చేసుకుంటూ పైకి వెళ్ళామని, అలా వెళ్తారు. లేదు కొంచెం ఎంజాయ్ చేసి బ్యాచ్ ఉంటే ఈ ప్లేస్లోనే డ్రింక్ చేసి వాళ్ళ ప్లేస్లో పడుకుంటారు. మీరు ఈ ప్లేస్కి ఎంత సమ్మర్లో వచ్చినా సరే ఈ వాటర్ అనేవి మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అంతేకాకుండా ఈ వాటర్ మీకు చాలా కూల్గా ఉంటాయి. ఈ కిందన మీకు బోర్ సదుపాయం కూడా ఉంది, అదే వాటర్ పంప్. మీరు వంట చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే ఆ పంపు దగ్గరకు వెళ్ళి మీరు వాటర్ తెచ్చుకొని మీరు వంట చేసుకోవచ్చు. ఆ పైన నుంచి వచ్చే వాటర్ని వీళ్ళు ఒక పైప్ ద్వారా కన్వర్ట్ చేసి కింద నుంచి వెళ్ళే వాళ్ళకి స్నానాలు చేయడానికి, కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఇదే ఆలయానికి వెళ్ళే దారి. ఇక్కడ మీకు పూజా సామాగ్రి, దీపారాధన, దేవతకు పెట్టాల్సిన వస్త్రాలన్నీ కూడా ఇక్కడే లభిస్తాయి. ఇంతకుముందు ఈ ప్లేస్ని ఎవరు కేర్ చేసేవారు కాదు కదా, ఇప్పుడు అలా కాదు. వీళ్ళకి సమీపంలో ఉన్న గిరిజనులే ఈ ప్లేస్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంతా వాళ్ళే శుభ్రం చేసుకుని ఇక్కడ దర్శనానికి కూడా టికెట్లు వాళ్ళే ఇస్తున్నారు. ఈ దర్శనం టికెట్ ఈచ్ పర్సన్కి 10 రూపీస్. మేము వచ్చింది నార్మల్ టైంలో, అదే సండే, వెన్స్డే ఆ టైంలో వస్తే కొంచెం హెవీగా క్రౌడ్ ఉంటుంది. ఇంతకుముందు మీకు కనిపిస్తున్న ఈ షెడ్డు, ఈ మెట్ల మార్గం ఇదంతా అన్ని ఉండేవి కాదు. జస్ట్ ఒక కొండ ఎక్కి అటు సైడ్ దిగి వెళ్ళే వాళ్ళం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం.
ఆ పాము పడగ ఆకారంలో కనిపిస్తుంది కదా, ఆ కిందనే దేవత ఉంటారు. ఆ పాము పడగ పై నుంచి ఆ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మేము ఈ నీటి దారాన్ని పట్టుకొని ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, పైన ఏదైనా చెరువు ఉందా అని చూడడానికి ఈ నీటి దారాన్ని వెంబడించగా మాకు కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత ఈ నీటి దార అనేది సన్నగా మారడం అనేది స్టార్ట్ అయింది. ఇవి ఒక చోట నుంచి రావట్లేదు, పైకి వెళ్ళేసరికి ఒక్కొక్క చోట నుంచి వచ్చి ఒక వేలో కలిసిపోతున్నాయి. మేము ఏదో ఒక వాటర్ దారిని తీసుకొని దాని ఎండకు వెళ్ళి చూడగా ఆ వాటర్ పెద్ద పెద్ద రాళ్ళల్లో నుంచి ఊటలాగా, అదే వాటర్ డ్రాప్స్ లాగా మారి ఒక లైన్లో వాటర్ వస్తున్నాయి. అలాగే 10 రకాలుగా 10 చోట్ల నుంచి 10 రాళ్ళ నుంచి ఈ వాటర్ ఊరి కిందకి మనకి అంత పెద్ద వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అనేవి కిందకి వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ లోపల కింద నీటిలో ఒక పాము ఉందని చెప్పారు. నేను వెళ్ళి చూసాను కానీ నాకు తల ఒకటే కనిపిస్తుంది. కెమెరాతో క్యాప్చర్ చేయడానికి అయితే కుదరలేదు. చూసారు కదా ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉందో. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఈ చెట్టుకి సంతానం లేని వారు ముక్కుకొని ఈ చెట్టుకి ముడుపు పెడితే వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్మకం.
ఫ్రెండ్స్, ఇదండి శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం. చూసారు కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ముందు ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ దీనికి దగ్గరలో ఉన్న ముంజులూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. మీకు ఇది అప్లోడ్ అయిన 2-3 డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. Until then, watching, signing off, Vasu 360.